కాకినాడ జిల్లా జగంపేట నెహ్రూ కాలనీలో అన్న చెల్లిపై బ్లేడ్తో దాడి చేశారు పక్కింటి వారు. ఏసీ నీళ్లు తమ ఇంట్లో పడుతున్నాయంటూ వివాదానికి దిగారు. లక్ష్మి ఆమె అన్నపై తండ్రి కొడుకులు బ్లేడ్తో తీవ్రంగా గాయపరిచారు. గొంతు కోయడానికి ప్రయత్నించగా అదుపు తప్పి చేతులు ముఖంపై గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. అట్టుకొని నరికేస్తాం రాడ్లు అట్టుకొని బీభత్సంగా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఈ లోపల మేము కేసు పెట్టి ఆయన వెళ్ళేటప్పటికి ఎస్ఐ గారు లేరు, కానిస్టేబుల్ పంపించారు. ఆయన వెనకాల బండి మీద వస్తున్నారండి. మేము ఎదర బండి మీద ఉన్నాం, మా అన్నయ్య బండి మీద ఉన్నాడు. వాళ్ళెవరో ముక్కు మొగం మాకు తెలియదండి. మా అన్నయ్యకి వాళ్ళకి తెలియదు, మాకు తెలియదండి. మేము వెళ్ళిందే ఇప్పుడు ఇది 3 వెళ్ళి 4వ నెల వచ్చిందండి మేము వెళ్ళి. పోనీ అంతకుముందు మా కక్షలు ఉన్నాయి, గొడవలు ఆడుకున్నాం కూడా లేదండి. బండి మీద ఉన్న ఊడి మీదే అటాక్ చేశారండి. ఆ అబ్బాయి దగ్గర ఆ బ్లేడ్ ఉండటం గట్టా కూడా మేము చూడలేదండి. రావడంతో మనిషిని బండి మీద నేను దిగలేదండి, మా అన్నయ్య దిగలేదండి. వెంటనే అటాక్ చేసాడండి. అతను అటాక్ చేసేసి కొంచెం డస్ట్ మిస్ అండి పీకకి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెగిపోయిందండి. ఆడిష్టసరంగా కోసేసాడండి. మొత్తం నా చేతులకు కోసేసాడండి. వెనకాల మా ఊళ్ళోకి 2 వచ్చారండి. వస్తే వాళ్ళకు కూడా వచ్చి అతను కూడా పెరిమి మీద తెగిపోయిందండి.